హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, రీసెంట్గా నేను చైనా వెళ్ళా కదా. చైనాలో నేను చాలా వరకు ఎలక్ట్రానిక్స్, కొన్ని రెగ్యులర్గా మనకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ చాలా వరకు కొన్నాను. అండ్ పిల్లలకి పనికొచ్చేవి షూస్ కావచ్చు, ఇంకా చిన్న పిల్లలకి సంబంధించిన బొమ్మలు కావచ్చు, చాలా వరకు కొన్నా. దాంట్లో మన టెక్ డిపార్ట్మెంట్లో మనకు కొన్ని ఉపయోగపడేవి ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. ఇవన్నీ మన ఇండియాలో అస్సలు అవైలబుల్గా ఉండవు. అండ్ ఒకవేళ ఇలాంటివి కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ ఉన్నా కానీ మనకి షామీ లాంటి బ్రాండ్స్లో దాదాపు 50% ప్రైస్కి చైనాలో ఇవన్నీ నేను కొనుక్కున్నాను. ఇందులో చాలా వరకు నాకు ఇష్టమైన ప్రొడక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ మీకు సింపుల్గా చెప్తాను. దాంట్లో వెరీ ఫస్ట్ది షామీకి సంబంధించిన ఒక స్ట్రాలరు. ఇది క్యాబిన్ స్ట్రాలర్ అనొచ్చు, లేదంటే మనం స్మాల్ సైజ్ స్ట్రాలర్ అనొచ్చు. ఇది ఇండియాలో కూడా ఇలాంటివి దొరుకుతాయి, బట్ షామీ బ్రాండ్ది కొంచెం చూడటానికి బాగుందని చెప్పి కొన్నాను. నిజానికి చెప్పాలంటే ఇవన్నీ వేసుకురావడానికి నా దగ్గర వేరే లగేజ్ లేదు. సో అందుకని నేను ఒక చిన్నది ఎలాగో మనకు రిక్వైర్మెంట్ ఉంటుంది అని చెప్పి ఇది కొనుక్కున్నాను. ఇది రఫ్గా మన ఇండియన్ కరెన్సీలో ఒక 2000 దాకా పడింది. మనకి 1500 2000 రూపాయల బడ్జెట్లో వేరే వేరే బ్రాండ్లు ఉంటుంది, కానీ ఇది షామీ బ్రాండింగ్ అని చెప్పి కొన్నాను అంతే. అక్కడ నాకు రిక్వైర్మెంట్ ఉంది, ప్లస్ చూడటానికి కూడా బాగుంది, అందుకని దీన్ని కొన్నాను. ఇది చాలా యూస్ఫుల్ అండ్ చాలా బాగుంది. దీని వీల్స్ అయితే నాకు సూపర్ నచ్చినాయి, చాలా స్మూత్గా ఆపరేట్ అయితే అవుతుంటాయి అనమాట. అండ్ రెండోది, ఇది ఆల్రెడీ మీకు ఒక చిన్న రీల్ కూడా చేసి చూపించాను. ఇది నాకు నచ్చింది అండ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ప్రొడక్ట్స్ అనమాట ప్రజెంట్గా మార్కెట్లో. షామీకి సంబంధించిన 25,000 mAh పవర్ బ్యాంక్ విత్ 212 వాట్ పవర్ అవుట్పుట్ ఇది ఇస్తుంది అనమాట. ఇది రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి, పర్టికులర్ నాకైతే ఇది సూపర్గా ఉపయోగపడుతుంది. మన ఇండియా అయితే వస్తుందేమో, వచ్చినా కానీ ఇది 10,000 పైన పెడతారు. అక్కడైతే నాకు 5,000 దాకా పడింది. సూపర్ ప్రైస్ అనమాట, సూపర్ యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. అండ్ ఇంకొకటి షామీకి సంబంధించిన ఇది మ్యాక్సేఫ్ వైర్లెస్ పవర్ బ్యాంకు. ఇది మన ఇండియాలో లేదు. ఇలాంటిది తీసుకొస్తే బాగుండేది. చిన్నదే, ఇది 10,000 mAh 33 వాట్స్ పవర్ అవుట్పుట్ ఇస్తుంది. బట్ ఇది మ్యాక్సేఫ్ ఐఫోన్స్ వాడే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది అంతా మన ఇండియన్ కరెన్సీలో ఒక 1700 2000 పడినట్టుంది అంతే, అంతకంటే ఎక్కువ పడలేదు. బట్ ఇది చాలా యూస్ఫుల్, గుర్తుపెట్టి. మ్యాక్సేఫ్ చాలా చిన్నగా ఉంటుంది, ఇది చూడటానికి కూడా చాలా స్టైలిష్గా, మనకి ఐఫోన్కి బ్యాక్ సైడ్ అతుక్కునేలాగా సింపుల్గా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి షామీకి సంబంధించిందే, ఇది ఒక చిన్నపాటి ఫ్లాస్క్, పిల్లలకి కూల్ వాటర్ తీసుకెళ్ళడానికి, పర్టికులర్గా మా అమ్మాయికి స్కూల్కి వెళ్ళడానికి పనికి వస్తుందని చెప్పి ఇది నేను తీసుకున్నాను. వెరీ యూస్ఫుల్ అండ్ చిన్నగా ఉంటుంది. వాళ్ళ చిన్న స్కూల్ బ్యాగ్లు ఎంత ఉంటే చిన్న పిల్లలకి, LKG పిల్లలకి వాళ్ళకి బ్యాగ్లో వేసుకోవడానికి బాగుంటుంది. 350 ml ఏమో దీని కెపాసిటీ, బాగుంటుంది. ఇది కూడా చాలా మంచి ప్రోడక్ట్. అండ్ ఇంకొకటి షామీకి సంబంధించిన స్మార్ట్ డోర్ బెల్. ఇది సూపర్ ప్రోడక్ట్ యాక్చువల్గా. ఇలాంటివి మన ఇండియాలో ఉన్నాయి, క్యూబో, అలాగే పానాసోనిక్, TP లింక్ ఇలాంటి బ్రాండ్లు ఉన్నాయి. బట్ మన ఇండియాలో అలాంటి డిస్ప్లే ఉండి మనకి స్మార్ట్ డోర్ బెల్ అంటే 2-వే టాకింగ్ ఉన్నది మన ఇండియాలో అప్రాక్సిమేట్గా 17,000 18,000 20,000 పైనే ఉన్నాయి, కొంచెం మంచి మంచి బ్రాండ్ది కావాలంటే. అక్కడ షామీది ఇది అరౌండ్ నాకు 5,000 పడింది. చాలా రీజనబుల్ ప్రైస్ ఇది. అండ్ ఇది సూపర్ యూస్ఫుల్, ఒకవేళ స్మార్ట్ హోమ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఇంగ్లీష్ సపోర్ట్ ఒక్కటే ఉంది దీనికి, అందుకని నేను ఇలాంటివి ఇంకా ప్రీమియం ఉన్నాయి షామీలో. ఇలాంటివి ఇంకా కొంచెం హై కాస్ట్ ప్రోడక్ట్లు కూడా ఉన్నాయి, బట్ వాటిలో చైనాకు మాత్రమే, అంటే చైనీస్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఇంగ్లీష్ సపోర్ట్ లేదు. ఇంగ్లీష్ సపోర్ట్ ఉన్న ఒక్కొక్క గ్లోబల్ ప్రోడక్ట్ ఇది ఒకటే. ఇది చాలా బాగా నచ్చింది నాకు, అందుకే ఈ చిన్నదైనా సరే తీసుకున్నాను, చాలా యూస్ఫుల్ ఇది. అండ్ ఇంకోటి షామీకి సంబంధించింది, ఇది కూడా. ఇది కలర్ఫుల్ స్లేట్ అనమాట. ఇది జస్ట్ మనకి రెగ్యులర్గా ఒక రూపాయి క్యాన్ లాంటి చిన్న సెల్ వేసుకుంటే సరిపోద్ది. మనకి పెన్ ఉంటుంది, కలర్ఫుల్గా రైట్ చేసుకోవచ్చు అనమాట. పిల్లలకి మా అమ్మాయికి బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చా. ఇది కూడా సూపర్ యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇది అరౌండ్ ఎంత 900 రూపాయలే పడింది. ది బెస్ట్. ఇలాంటిది మన ఇండియాలో రెగ్యులర్ది తీసుకొచ్చారు, బ్లాక్ అండ్ వైట్ది. ఇక్కడేమో చైనాలో కలర్ది కూడా అరౌండ్ 1000 రూపీసే పడింది. అండ్ మా వాడికి ఒక బెల్లీ బ్రాండ్కి సంబంధించిన షూస్ తీసుకున్నాను, ఎక్సలెంట్గా ఉన్నాయి. అవి జనరల్గా గ్లోబల్ ప్రైజెస్ ఒకసారి చేసుకుంటే 18,000 19,000 దాకా ఉన్నాయి. అది నాకు అరౌండ్ ఒక 8,000 రూపాయలకు వచ్చింది. ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ కొన్నాను నేను. ఇంకా ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ చాలా కొనొచ్చు, కానీ నాకున్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ నుంచి మనం తీసుకొచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లం అయిద్దామని చెప్పి చాలా వరకు నేను కట్ చేసుకున్నా చాలా వరకు. అందుకని కొన్ని రెగ్యులర్గా ఉపయోగపడే ప్రొడక్ట్స్ మాత్రమే కొన్ని కొన్నాను. ఇవన్నీ ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ ఆల్మోస్ట్ మనం గ్లోబల్ ప్రైజెస్తో కంపేర్ చేసుకున్నా, లేదంటే కాంపిటేటివ్ ప్రొడక్ట్స్తో కంపేర్ చేసుకున్నా మోర్ దాన్ 50% డిస్కౌంట్లో సూపర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే నేను చాలా వరకు కొన్నాను. ఇవన్నీ నేను కొన్నవి. ఇంకా మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకేదైనా వేరే కంట్రీస్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. బట్ ఇలాంటివి పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ అయితే మన ఇండియాకి రావాలి. ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇది కానీ ఈ మ్యాక్సేఫ్ దాన్ని తీసుకొస్తే బాగుంటుంది, బట్ షామీ వాళ్ళు తీసుకొస్తారో లేదు తెలియదు. సో ఇది నేను చైనాలో నా షాపింగ్. ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అయితే కొన్నా అనిపించింది నాకు. మీకు ఇందులో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.